అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేమైతే మా ఊరు, మా నాన్నగారు ఊరు వేములపాడుకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ సంక్రాంతి ఊర్లో ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. భోగి రోజు మరియు సంక్రాంతి రోజు 2 రోజులు స్వామివారు అయితే ఊరేగింపుకి వస్తారనమాట. సో వీరభద్ర స్వామి మా ఊరి దేవుడు, అలానే భద్రకాళి దేవి ఉత్సవ విగ్రహాలు అన్నమాట. భోగి సంక్రాంతి 2 రోజులు ఊరేగిస్తారు దేవుడిని. ముందు రోజు రాత్రే ముగ్గులు అన్నీ వేసేస్తామన్నమాట. సంక్రాంతి రోజైతే దేవునికి నైవేద్యము, బట్టలు అన్నీ పెట్టేసి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాము. సింపుల్గానే ఉంటుంది మాది. సో వేములపాడు ఒంగోలుకి 25 కిలోమీటర్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది వీరభద్ర స్వామి టెంపుల్. సో ఇక్కడ శివుడు, పార్వతి, అలానే వినాయకుడు ఎంట్రన్స్లో ఉంటారు. సో దీనికి ఒక స్టోరీ ఉంది, ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఊరు మునిగిపోతూ ఉండగా ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తుండగా ఈ విగ్రహం మాత్రం ఇక్కడే ఆగిపోయింది. సో అందుకని ఈ గుడిని ఇక్కడే ప్రతిష్ఠించి కట్టేశారనమాట. ఏన్షియంట్ టెంపుల్ కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ అనేది అంత చాలా బాగుంటుంది. బయట కూర్చున్న చల్ల గాలి వచ్చి చాలా స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఇది మీకు అంత డెవలప్డ్గా అలా ఇప్పుడు కనిపించదు, బట్ దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడైతే. సో వెనకాలే బిల్వపత్రం ఆకులు, వేప చెట్టు కింద చాలా హాయిగా ఎంత బాగుంటుందంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇలానే మా ఊరికి ఎంట్రన్స్లో రీసెంట్గా సాయిబాబా టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కొంచెం విశాలంగా పెద్దగానే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో మన రాముడు, సీత విగ్రహాలు ఇదిగో ఇది చూసారా, ఇది మన ఫిగ్ ట్రీ అనమాట. అదే అండి మన అత్తిపండు చెట్టు అనమాట. చాలా అత్తికాయలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలు, శివుని విగ్రహాలు, నవగ్రహాలు, ఇలా అన్ని వివిధ విగ్రహాలు ఉన్నాయన్నమాట. అలానే మెయిన్ టెంపుల్ అయితే సాయిబాబా గుడి. ఇక్కడ సాయిబాబా గుడి కూడా చాలా చక్కగా అంతా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ ఊరికి విజిట్ చేసి వీరభద్ర స్వామిని, సాయిబాబా టెంపుల్ని విజిట్ చేయండి. వీరభద్ర స్వామి నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. తప్పకుండా దర్శించండి.